హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ రాకింగ్ రేయాన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాతనైతే ఇంకో వీడియోతోటైతే మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఏంటంటే మా మమ్మీ ఆవకాయ పచ్చడి పెట్టి పంపించారన్నట్టు. సమ్మర్ సీజన్ కూడా అయిపోతుంది కదా, లాస్ట్ మూమెంట్లో పెడితేనే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు ఆగుతుంది కాబట్టి అలా పచ్చడి అయితే పంపించారు. రేయాన్స్ పడుకున్నాకగా ఈ పచ్చడి గురించి నేను అప్పుడు డబ్బా తీశాను. ఎందుకంటే పిల్లలు మెలకుతోటి ఉన్నప్పుడు ఇలాంటివి తీస్తే అసలు కళ్ళకు పెట్టుకోవడము, ఏడవడము అలా ఉంటది కదా, అందుకే జాగ్రత్తగా తను పడుకున్నాకనైతే ఈ పచ్చడి డబ్బా ఓపెన్ చేశాను అన్నట్టు. మనకెలాగో పెట్టడము రాదు. లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ కావచ్చు, ఒకసారి అయితే నేను ట్రై చేసిన నేర్చుకుందాం అన్నట్టు, అసలుకే ఆగలేదు, ఖరాబ్ అయిపోయింది. అప్పటి నుంచి ట్రై చేయాలంటే భయం అవుతుంది. ఎంత కొలతలతోటి ట్రై చేద్దామన్నా కానీ కొంచెం వెనక ముందు అవుతుంది, అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ టెన్షన్ పడే బదులు పెట్టేయమని పంపిస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా అలా పచ్చడి అయితే వచ్చింది. మామూలుగా ఇది మనము నిల్వ ఉంచుకునే పచ్చడి అన్నట్టు. ఎప్పుడు నేను ఇలాగే చేసుకుంటాను. అవసరం ఉన్నప్పుడేమో ఆయిల్ అలా కలుపుకొని అలా యూజ్ చేస్తాను. లేదు అని అంటే మొత్తం ఒకటేసారి ఆయిల్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసి కొంచెం కొంచెం అలా యూజ్ చేస్తాను. మేము ఈ పచ్చడి నేను ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. ఎందుకంటే మాకు చాలా అలవాటు అన్నట్టు పచ్చళ్ళు తినడము. అది ఖరాబ్ కాకుండా ఉండాలి అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. అందులో కొంచెం కొంచెం తీసుకుంటూ అలా పోపు వేసుకుంటూనైతే ఉంటాను. కాకపోతే ఈసారి ఒకటేసారి నేను ఇక్కడ ఆయిల్ అయితే కలిపేయాలి అని అనిపించింది. ఇక మమ్మీ కూడా అలాగే కలిపేసి ఆయిల్ కొంచెం కొంచెం తీసుకుంటూ యూజ్ చేయండి అని అనేసరికి అందుకే ఇక రేయాన్స్ పడుకున్నాక కనీసం నేను ఫ్రెష్ అప్ కూడా కాలేదు, అలాగే కూర్చొని పచ్చడి పని అయితే పెట్టుకున్నాను అన్నట్టు. చూడండి అసలు ఎంత బాగుంది అసలు. ఆల్మోస్ట్ అంటే ఇందులో ఆయిల్ కలిపారన్నట్టు, అన్ని కొంచెం కొంచెం వేశారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలని అంటే ప్యాకింగ్లో అయినా పట్టుకొని వచ్చేటప్పుడు అయినా కానీ ఏమంటారు లీక్ అవుతూ ఉంటుంది కదా ఎక్కువ ఆయిల్ పోస్తే. కాకపోతే కొంచెమన్నా ముక్కకు అనేది ఇంకాలన్నట్టు అలా కొంచెం అయితే ఆయిల్ కలిపి ఉప్పు కారం అవి కరెక్ట్గా వేసి పంపించారన్నట్టు. ఇక్కడ టేస్ట్ చూస్తే ఎంత టేస్ట్గా అనిపించిందో. మళ్ళీ ఆ గంట కూడా పచ్చళ్ళలో పెట్టాలంటే కూడా నాకు అనుమానం అన్నట్టు, మళ్ళీ ఖరాబ్ అయిపోతుందేమో ఎంగిలి చేసినామేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పచ్చళ్ళు కొంచెం ముట్టు అంటూ ఉంటుంది కాబట్టి. తర్వాత ఇలా దాంట్లో కావలసిన ఆయిల్ అయితే నేను అమ్మ కొలతలతోటి చెప్పింది కాబట్టి ముందే నేను అలా ఆయిల్ అయితే ఒక గిన్నెలో పోసుకొని అయితే వేడి చేసుకొని దాంట్లో ఆవాలు మళ్ళీ ఎల్లిపాయ ముక్కలు అలా వేసుకున్నాను. ఎన్ని ఎల్లిపాయలు ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది, అన్ని రోజులు కూడా ఎక్కువ ఆగుతుంది అన్నట్టు, తొందరగా గలపకుండా. ఇంకా ఇందులో మనము ఉప్పు వేసుకొని, అంటే పచ్చళ్ళలో ఉప్పు వేసుకుంటాం, ఎక్కువ ఉప్పు వేసుకుంటేనే కొంచెం ఖరాబ్ కాకుండా. అప్పటికి మనకు ఇప్పుడున్న ఘాటు తర్వాత ఒక 7-8 నెలల తర్వాత కూడా ఉండదు, మెల్లమెల్లగా అది సప్పగా కూడా అయిపోతుంది కదా. అలా అమ్మ ఫుల్గా కలిపేసి పంపించారన్నట్టు. దీంట్లోనే నేను మెంతులు కూడా యాడ్ చేశాను, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నట్టు మెంతులు వేస్తే. అలా కొద్దిసేపు ఎల్లిపాయలు నల్లగా వచ్చే వరకు అలా ఉంచేసి తర్వాత అది ఒక చల్లారిన తర్వాత ఆయిల్ని అయితే నేను ఇందులో కలిపేశాను అన్నట్టు. 1 ఇయర్కి ఇంతే పచ్చడి సరిపోతుందా అని కూడా మీ అందరికీ డౌట్ రావచ్చు. ప్రజెంట్ అయితే ఇంత పెట్టించుకున్నాను, ఇంకా టైం ఉంది కదా. ఆలోపు ఇంకా 2-3 కిలోలైనా కానీ ఉండేది మేము ముగ్గురమే కాబట్టి సరిపెట్టుకుంటాము. ఏ కూరలు చేయనప్పుడైతే మనకు ఎమర్జెన్సీగా ఒక పప్పు వేసేసుకొని దానికి అంచుకు పచ్చడి వేసుకొని తింటే సరిపోతుంది కదా. పెట్టిన మనం కొన్ని రోజులు అలాగే కానిచ్చేస్తాము. అది తిన్నాక ఇక తర్వాత మనకి యాస్ట్ వచ్చిన తర్వాతనే ఇక పచ్చడిని లిమిట్లో అయితే మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. కొన్ని రోజులు అయితే ఇక ఎక్కువ పచ్చడి తింటూ ఉంటాము, తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అవసరానికి అలా తింటాము, ఎందుకంటే తిని కూడా మనకు బోర్ వస్తుంది, మళ్ళీ అంచుకైతే వేసుకోవాల్సి వస్తుంది. చూడండి మంచిగా నూనె అంతా ఇంకేటట్టుగా మంచిగా కలుపుకున్నాను. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బానైతే తీసుకొని దాంట్లో వాటర్ అలాంటిది ఏం లేకుండా కొద్దిసేపు ఆరబెట్టేసి
అప్పుడు ఆరిపోయాకనే నేను ఈ పచ్చడి అయితే దాంట్లో వేసుకున్నాను. ఇది వేసుకున్నాక దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. మళ్ళా మిగిలిందైతే ఇంకొంచెం డబ్బాలో వేసుకొని అలా ఫిల్ చేసి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. కావలసినప్పుడల్లా నేను అలా పచ్చడి అయితే తీసుకుంటూ యూజ్ చేస్తానండి. చాలా చాలా టేస్టీగా అయింది. నాకైతే బాగా నచ్చింది. మరి మీరు కూడా పచ్చళ్ళు పెట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయిందా? ఎండాకాలం అయిపోకొస్తుంది కదా, మళ్ళీ లాస్ట్ కాయలు పెడదాము అనేసరికి కొంచెం మెత్తగా కూడా అవుతాయట. పచ్చడి కూడా మనకు ఎక్కువ కాలం కూడా ఆగదు అని అన్నారు. అందుకే ఇక కొంచెం మరి ఎండింగ్ టైంలో కాకుండా కొంచెం ముందే ఇలా పచ్చడి అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసేటప్పుడే ఇక లాస్ట్ మూమెంట్ కి రేయాన్ష్ లేచిండు. ఇక ఫోన్ చూసి వీడియో చేస్తుంది అని దాన్ని అలా చూసుకుంటున్నాడుగా. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ పని చేసేటప్పుడు వాళ్ళు అది ఇది ముట్టి కళ్ళల్లో పెట్టుకొని నోట్లో పెట్టుకొని అసలు అట్లనే చేస్తారు. అందుకే భయం అవుతుంది అన్నట్టు ఇలాంటివి పిల్లల ముందర కలపడానికన్నా చేయడానికైనా అన్నట్టు. ఇక మొత్తానికి తనకి ఇక వదిలేసుకొని నేను అక్కడ అన్ని సెట్ చేసుకునేసరికి ఇక్కడ ఉన్న ఫోన్ అయితే ఎన్ని రకాలుగా తిప్పిండో ఆల్మోస్ట్ అన్ని డిలీట్ చేసేసిన. ఇక తర్వాత వదిలేసి ఇక వాష్రూమ్ వచ్చినట్టున్నది, వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఫోన్ ఎంబడే పడ్డాడు. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఇలా వీడియో చేయగానే అలా వచ్చేస్తుంది.